తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ బిగ్ డిబేట్. నేను మీ సంపత్ కుమార్. ఇక నిన్న ఏదైతే భవిష్యత్తులో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపైన అయితే ఒక సర్వే చేయించుకొని వారికి సంబంధించినటువంటి రిజల్ట్ను కూడా ఆయన చెప్పినట్టుగానైతే మనకు వార్తలు వస్తున్నాయి. ఇక దానికి సంబంధించి ఒక 28 మంది ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉండట్లేదని, దానికి సంబంధించి ఆయన రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్లుగా కూడా నిర్ణయించుకున్నట్టుగా డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు రెడ్లో ఉంటే ఒక 3 మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రెడ్లోను, 2 మంత్రులు ఆరెంజ్ జోన్లోనూ ఉన్నారు. అలాగే 37 మంది ఎమ్మెల్యేలు వారి యొక్క నియోజకవర్గాల్లో ఉంటూ గ్రీన్ జోన్లో ఉన్నట్టుగానైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తంగా 65 మంది ఎమ్మెల్యేల పనితీరులో 40% మంది ఎమ్మెల్యేల పనితీరుపైన అయితే ఆయన నిఘా వేసి సర్వేలు చేపిస్తున్నట్టుగా తెలుస్తుంది. నేను మారాను, మీరు మారండి. ముఖ్యంగా కార్యకర్తలు ఎమ్మెల్యేల తీరుపై వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా మినిస్టర్ల తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలంటే ఈ రకమైన వైఖరి పనికిరాదు, దీన్ని మీరు ఖచ్చితంగా జాగ్రత్త పరచుకోవాలి, మారాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే కొంతమంది ఎమ్మెల్యేలకైతే ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక ఈ సీఎం యొక్క రిపోర్ట్ పైన అయితే మనం యొక్క ఈ బిగ్ డిబేట్లో చర్చించుకుందాం. దీనికి సంబంధించి ఈ చర్చలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గారు పాల్గొన్నారు. వెల్కమ్ సార్. అలాగే బీఆర్ఎస్ నుంచి అమరేందర్ గారు కూడా పాల్గొన్నారు. వెల్కమ్ సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా ఈ యొక్క డిబేట్లో పాల్గొన్నారు. వెల్కమ్ సార్. ఇక ముఖ్యంగా ఈ చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించింది కాబట్టి దీన్ని ప్రారంభించవలసిందిగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిలీప్ కుమార్ గారిని అయితే స్వాగతిస్తున్నాను. సార్, ఏదైతే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి అలాగే కొంతమంది మంత్రులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మేము సర్వే చేపిస్తున్నాం దానికి సంబంధించి రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది, మీరు మీ తీరు మార్చుకోవాలి అంటుకున్నైతే ఆయన ఏదైతే హెచ్చరికలు చేశారో దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇది ఎవరి గవర్నమెంట్ లో ఉన్నా కూడా సహజంగా ఈ సర్వేలు తప్పవండి. ఏ సీఎం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సర్వేలు సహజంగా చేస్తూనే ఉంటారు. 6 months కు ఒకసారి రివ్యూ జరుగుతుంటాయి, నివేదికలు తెప్పించుకుంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద అసెస్మెంట్ ఉంటుంది. ఆ నివేదికలు సీఎం ఇది ఒక న్యాచురల్ ప్రక్రియ. బట్ దాన్ని పెద్దగా మనం దాన్ని కాగ్నిజెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ దాంతో కొంత అవగాహన, అది రిలీజ్ అయింది కాబట్టి, ప్రెస్ కు లీక్ అయింది కాబట్టి మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఓహో, ఇంతమంది ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు, లేదా ప్రజల్లో ఇంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. సో నెగటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రభుత్వానికి ఉన్నటువంటి పాపులారిటీ ఈ రోజు ఎట్లా ఉంది, ఈ అసెస్మెంట్ కి మేమేమైనా తప్పులు చేసామనుకోండి, ఆ తప్పులు సరి చేసుకోవడానికి అవకాశం కూడా ఏర్పడుతుంది. సహజంగా కూడా అవకాశం ఏర్పడుతుంది, అది మంచిదే కూడా. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఓవల్ రెస్పాన్సిబిలిటీ ఎంపీలది, ఈ పార్టీ వచ్చి వాళ్ళు ఎన్నుకున్న లీడర్ గా ఎమ్మెల్యే ఉన్న ఎంపీ మన సీఎం. ఇక ఈ అంశానికి సంబంధించి అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూగా ఉన్నట్టుంది, దిలీప్ కుమార్ గారు అయితే వెళ్ళిపోయారు. ఇక దీనికి సంబంధించి మాట్లాడవలసిందిగా బీఆర్ఎస్ నేత అమరేందర్ గారిని అయితే, అమరేందర్ గారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో సొంత కాంగ్రెస్ సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన వారి యొక్క ఎమ్మెల్యేలపై ఒక గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించి మీరు పద్ధతి మార్చుకోవాలంటూ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చారో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దిలీప్ సార్ నమస్కారం. దిలీప్ గారు వచ్చారు, మాట్లాడండి సార్. ఒక్క నిమిషం సార్ అమరేందర్ గారు మిమ్మల్ని తర్వాత తీసుకున్నాను. దిలీప్ గారు మీరు కంటిన్యూ చేయండి. దిలీప్ గారు మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. అమరేందర్ గారు మీరు కొనసాగించండి. చెప్పండి నాకు. హలో సార్, మీరు వీడియో ఆన్ చేయండి. దిలీప్ గారు మీరు వీడియో ఆన్ చేయండి. చెప్పండి వినపడుతుంది నాకు. అయితే దీన్ని కొనసాగించండి. ఈ చర్యను ఏదైతే సీఎం రిపోర్ట్, సొంత ఎమ్మెల్యేలపైన సీఎం ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేను అదే చెప్తున్నా మీకు. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అనేది లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అది కష్టమే సీఎం కైనా కూడా. ఆయన అయినా సరే ఎవరు పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎవరు పెర్ఫార్మ్ చేయట్లేదు అనే అంచనా ఉండాలి. ఏ ఎమ్మెల్యేలకు ప్రజాదరణ ఉన్నది, ఎవరికి లేదు, నిజంగా పబ్లిక్ లో వీళ్ళు పోతున్నారా లేదా,
ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురించి వీళ్ళందరూ అవగాహన కల్పిస్తున్నా లేదనేటువంటి క్లియర్ అసెస్మెంట్ కోసం ఇది ఖచ్చితంగా ఉంటాయి. ఒకటే కాదు, ప్రైవేట్ సర్వేలు చేయిస్తారు, అదేవిధంగా అధికారికంగా ఇంటెలిజెన్స్ కూడా ఇదే రిపోర్ట్ సీఎంకి అందిస్తుంది. సో ఇదేమి కొత్త కాదు. కాకపోతే ఇందులో ఏంటంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉన్నారనేది ఒకటి కొంచెం మమ్మల్ని ఆశ్చర్యచకితులు చేసినటువంటి అంశం. ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక పార్టీ అధ్యక్షుడు చూసుకోవాలి ఆ విషయాన్ని, అదేవిధంగా ఈ సీఎం కూడా చూసుకోవాలి. ఇద్దరి కోఆర్డినేషన్ తోనే ఈ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అనేది సహజంగా సాగుతుంటుంది. కాబట్టి ఈ రోజు కేవలం ఒక 9 months ఎఫెక్టివ్ పరిపాలన తప్ప 4 నెలలు ఎలక్షన్లు పోయాయి కాబట్టి అంతగా మేము కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మంచిదే అని అంటున్నా. ఇది పీరియాడికల్ రిపోర్ట్స్ ఉంటే తప్ప మనది పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ లేకుండా మన అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా ముందు సీఎం ఉన్నా ఇదే జరిగింది. తద్వారా వాళ్ళు మార్పులు చేర్పులు రకరకాల సూచనలు కూడా ఎవరైతే నెగటివ్ ఆస్పెక్ట్స్ లో ఉన్నారో, రెడ్ జోన్ లో ఉన్నారో వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది నా అభిప్రాయం. ఓకే, అమరేందర్ గారు, దీనిపైన మీరే విధంగా స్పందిస్తారు? కోటేశ్వరరావు సార్కి, దిలీప్ సార్కి నమస్కారం. సార్ అమరేందర్ గారు కంటిన్యూ చేయండి. లేదు సార్, నేను ఏమంటున్నా, ఎమ్మెల్యేల మీద రెడ్ అండ్ ఆరెంజ్ అనేది ఒకటి సింబల్ వేసి ఎమ్మెల్యేలు 40 మంది పనిచేస్తలేరని చెప్పిండు. సరే, సంతోషం ఆయన ఒప్పుకున్నందుకు. ఎందుకంటే ఆయన మీద ఏ గుర్తు పెట్టాలి? రెడ్ గుర్తు పెట్టాలా, ఆరెంజ్ గుర్తు పెట్టాలి? ముఖ్యమంత్రి ఎదా ముఖ్యమంత్రి తదా ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా పాపము ఈయన ఏం అమలు పరిచిరని వాళ్ళ ఊర్లలోకి వెళ్ళి రాలే, ఈయన ఏం ప్రాజెక్టులు తెచ్చిండని వాళ్ళ ఊర్లలోకి పోవాలి, ఈయన ఏం అమలు పరిచిండని వాళ్ళ ఊర్లలో పోయి చెప్పాలి, ఈయన రైతు బంధు ఇచ్చిందని పోవాలనా, లేకపోతే కంప్లీట్ గా రుణమాఫీ చేసిందని పోవాలనా, ఆడపిల్లలకు పెళ్లి అయితే తులం బంగారం ఇచ్చిందని పోవాలనా, వీళ్ళు చేస్తున్న పనులు లేకపోతే కొత్త ప్రాజెక్ట్ తెచ్చినని పోవాలనా, ప్రజలను మోసం చేసుకుంటూ హైడ్రా లాంటి చర్యలు తీసుకుంటున్నందుకు పోవాలనా, వాళ్ళకు కూడా దిక్కుతోచని పరిస్థితి ఉంది. మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయనకి ఏ మార్కులు వస్తాయో ఫస్ట్ ఆయన చెప్పాలి. ఆయన రెడ్ జోన్లు ఉండా, ఆరెంజ్ జోన్లు ఉండా, ఎందుకంటే ఈ సర్వేలు అనేటివి కామన్. కానీ మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారి మీదనే ఒక సర్వే చేయాలి. అసలు ప్రజలు ఏమనుకుంటారు నా మీద, ఆయన కూడా ఒప్పుకోవాలి. నేను కూడా మారిన అంటున్నాడు. మారలే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మారలే. ఆయన కక్ష సాధింపు ధోరణి, అబద్ధాల ధోరణి, నేనే 50,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, అబద్ధాలు ఆడుకుంటా, నేనే అన్ని చేసిన, రుణమాఫీ చేసిన అంటాడు, అన్ని దేవుళ్ళకి అడిగిపోయి ఒట్టు తింటాడు, తర్వాత మేము చేయలేదని మంత్రులు చెప్తారు. వీళ్ళకు ఒక కోఆర్డినేషన్ లేదు, ఒక పరిపాలన బాధ్యత లేదు, అకౌంటబిలిటీ లేదు వీళ్ళకు. వీళ్ళు ఎంత చేసినా కానీ ఇక ఇట్లాంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అట్లాంటి ఎమ్మెల్యేలు మంత్రులు నాకు తెలిసి 3 మంత్రులు అన్నారు మీరు. నాకు తెలిసినటువంటి అవగాహన ప్రకారం చెప్తున్నా, నాకున్నటువంటి సమాచారం ప్రకారం చెప్తున్నా, ఒక 2 మంత్రులు తప్ప మొత్తం మంత్రులు కూడా జేబులు నింపుకోవడానికి ప్రజాపాలన బంద్ చేసి మా ముఖ్యమంత్రి ఎట్లయితే నింపుకుంటున్నారో మేము కూడా అదే నింపుకోవాలని మొత్తం మంత్రులు అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకోటండి, ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నీ దగ్గర ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నీ దగ్గరనే ఉన్నది. ఒక విద్యార్థులు చనిపోతుర్రు, కలుషిత ఆహారాలు తీసుకుంటున్నారు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దాని మీద ఒక రిపోర్ట్ లేదు నీ దగ్గర. ఈయనకి ఏం చేయాలంటే రెడ్ బుక్ కాదు, శిక్షకు అరుణ్ చేయాలి. ఇట్లాంటివి చేసుకుంటా హోమ్ మినిస్టర్ గా ఈయన దగ్గరనే శాఖను పెట్టుకున్నాడు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఏ కర్ఫ్యూలు అయితే ఏదైతే విధించిర్రో, ఎక్కడైతే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదో సేమ్ పాలసీని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే పరిపాలన చేతన కాక ప్రజలను మభ్యపెట్టడానికి రోజుకొక కార్యక్రమం. ఒకసారి నాగార్జున సమంత ఒక రోజు కార్యక్రమం, అల్లు అర్జున్ ఒక రోజు కార్యక్రమం, కేటీఆర్ గారిది ఒక రోజు కార్యక్రమం, ఫామ్ హౌస్ అనే ఒక రోజు కార్యక్రమం తీసుకొని డైవర్షన్ పాలిటిక్స్ చెప్తుండే తప్ప కానీ నిజాయితీగా నిర్భయంగా నేను ప్రజలకి ఈ మేలు చేసినా ఒక్కటి చెప్పమని చెప్పండి ఎమ్మెల్యేలు చెప్తారు. వీళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యం బతకాలంటే కొన్ని నైతిక విలువలతో బతకాలి. నువ్వు నాయకునిగా ఉన్న వ్యక్తివే నైతిక విలువలు లేనప్పుడు నీ కింద పనిచేసే ఎమ్మెల్యేలు, మా దగ్గర ఉన్నటువంటి బీర్లైలే ఇవాళ కొలెన్పాక్ అనే గ్రామంలో 7 ఎకరాల సర్వే నెంబర్లో రాత్రి 150 ప్లాట్లు చేసిండని చెప్తున్నారు. అదెవరు చెప్పిర్రు? వాళ్ళ సభ్యుడు అనేటువంటి
శాసన మండలి సభ్యుడైనటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీనే ఒక ప్రెస్ లో చెప్పిండు ఆయన. దాన్ని వాళ్ళు ఎట్లా జీర్ణించుకుంటారో నాకైతే తెలుసలేదు. బయట వాళ్ళంటే పక్కన పెట్టు, నిన్న మా సునీత గారు మాట్లాడి ఇంకోటి మాట్లాడి అట్లాంటి కుంభకోణాలు చేయడానికి ఈయన దారులు వేస్తుంటే ఎమ్మెల్యేల పనితీరు ఎక్కడ చక్కగా ఉంటుందండి? నాకు తెలిసి 40 మంది ఎమ్మెల్యేలు కాదు, ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం అదే పని చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ తీసుకపోయి ఈయన కప్పం కట్టాలి, ఈయననేమో అక్కడ ఉన్నటువంటి అధిష్టానాన్ని కప్పం కట్టాలి. కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వీళ్ళు ఎక్కువ రోజులు కూడా మనుగడ సాగించారు. ప్రజలల్లో ఒక చైతన్యం ఉన్నది, ప్రజలల్లో ఒక చైతన్యం వచ్చి ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ అదైతుందని అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. నా మీద ఎక్కడైనా నాకు ఆగాలని చెప్పి ఎమ్మెల్యేల మీద నెట్టేస్తుండండి. ఓకే. ఇక దీనికి ఇదే అంశానికి సంబంధించి కోటేశ్వరరావు గారు ఈ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన మంత్రులపైన ఏదైతే నిఘా వేసి రిపోర్ట్ తెప్పించుకుంటున్నటువంటి ఈ సిచ్యువేషన్ మనం ఏ రకంగా భావించవచ్చు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రక్రియకి నాంది పలికారు. ఆ తర్వాత కేసీఆర్ కానివ్వండి లేదా ఇంకొకళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలాంటి ప్రక్రియని ఏదో ఒక రూపంలో కొనసాగించారనేటువంటిది ముందుగా మనం గమనించాలి. అయితే ఎవరు చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేదా కేసీఆర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇటువంటి పనితీరు అంటే ఎమ్మెల్యేల పనితీరు అంటే ఏమిటి? ఎమ్మెల్యేలు జనంతో సంబంధాలు కలిగి ఉన్నారా లేదా, జనం లేదా కార్యకర్తలు ముందుకు తెచ్చినటువంటి సమస్యలని వాళ్ళు అటెండ్ అవుతున్నారా లేదా, ఇది ప్రధానమైనటువంటిది. రెండోది ఎమ్మెల్యేలు జనాన్ని దండుకు తింటున్నారా లేదా కాంట్రాక్టర్లని అదిరించి బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారా, ఇటువంటివన్నీ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి ఆరోపణలు, ఇప్పుడు కూడా వచ్చేటువంటి ఆరోపణలు అవి. అంతకు మించి ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమీ ఉండవు. ప్రభుత్వ పథకాలని అమలు చెప్పేటువంటి పథకాలు ఏమీ ఉండవు. వీటిల్లోనే కొంత జనానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు లేదా జనంతో సంబంధాలు ఉండేటువంటి వాళ్ళు, ఏది నెగిటివ్ గా ఉండనటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. కానీ మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే ఈ విధంగా పనితీరు బాగా లేదు అని చెప్పినటువంటి ఎమ్మెల్యేల మీద లేదా ఇతర ప్రజాప్రతినిధుల మీద చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ ఏది లేదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఆ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేసి పనితీరును మార్పించేట్లయితే 2019లో చంద్రబాబు నాయుడు గారు అంత ఘోరంగా ఓడిపోయి ఉండేవాడు కాదు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ఘోరమైనటువంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. 10 ఏళ్ల పాలన తర్వాత కేసీఆర్ కి ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని జిమ్మిక్స్ చేస్తారు, కొంత వాస్తవం కూడా ఉంటుంది లేదని నేను, ఎక్కువ భాగం జిమ్మిక్స్ చేసేటువంటిది చేస్తున్నారు. ఒకవేళ నిజంగా వాస్తవంగా అలాంటి పనితీరు బాగలేకపోతే వాళ్ళని సరి చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఇక వర్తమానంలో మన రేవంత్ రెడ్డి గారు చేయించారని చెప్తున్నటువంటి సర్వేలో 2 రకాల కారణాలు మనకి కనిపిస్తాయి. ఒకటి, ఏడాది గడిచినటువంటి పూర్వరంగంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి కాంగ్రెస్ కి పెద్ద సవాలుగాను పెద్ద పరీక్షగాను మారబోతున్నాయి. ఇటువంటి సమయంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళు జనంతో ఉండేటువంటి సంబంధాలు, జనం మద్దతును కూడగట్టేటువంటి వాటిని కీలకమైనటువంటి అంశాలుగా పరిగణించడం ఏ పార్టీకైనా సాధ్యమే. కాంగ్రెస్ కూడా అదే చేస్తా ఉంది. అందుకని దానికి ఒక హెచ్చరికగా ఇటువంటి నివేదికల్ని కావాలనే లీకుల రూపంలో లేదా మరొక రూపంలో వదులుతారు అనేటువంటిది గతంలో జరిగినటువంటిది, ఇప్పుడు కూడా అదే జరిగింది అనేది నా అభిప్రాయం. అందువల్ల ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ఇంతకు ముందు అంటే ఈ నివేదికకు ముందే రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదటి పరీక్ష లోక్సభ ఎన్నికల్లోనే ఎదురైంది. మరి నిజంగా మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ తమ పలుకుబడిని ఉపయోగించి లేదా ప్రత్యర్థుల పన్నాగాలని పసిగట్టి ఉండుంటే ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి మహబూబ్ నగర్ లో బీజేపీ గెలిచి ఉండేది కాదు.
అదేవిధంగా అనేక చోట్ల అనూహ్యమైనటువంటి పరాజయాలు కాంగ్రెస్ కి వచ్చుండేవి కాదు, బీజేపీకి విజయాలు వచ్చుండేవి కాదు. అందువలన మొట్టమొదటి ఫెయిల్యూరు ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇతర స్థానిక నాయకుల ఫెయిల్యూరు అక్కడే కనిపించింది అనేది నా అభిప్రాయం. అందుకని బహుశా ఆ ఉదంతాన్ని లేదా ఆ గుణపాఠాన్ని తీసుకొని అది స్థానిక సంస్థల ఎన్నికల్లో పునరావృతం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి నివేదికలు ఈ కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. దీని ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది మనం తర్వాత చూడాలి. రెండోది, వీళ్ళు చెప్తున్నట్టుగా ఏదో లీకుల ప్రకారం వచ్చినట్టుగా 40% మంది ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదు అంటే మాత్రం రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇక అమరేందర్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏదైతే తమ రివ్యూ చేసుకుంటుందో ఈ సంవత్సర పాలనకు సంబంధించి ఏదైతే వారి యొక్క ఎమ్మెల్యే పనితీరు పైన రివ్యూ చేసుకుంటుందో ఆ రివ్యూని బేస్ చేసుకొని మిగిలిన 4 ఏళ్లలో కూడా మేము ముందుకెళ్తామంటూ కూడా చెప్పారు. ఇక ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఆయన సూచించినట్టు తెలుస్తుంది, అంగన్వాడీ కానీ డీలర్లు కానీ ఉపాధ్యాయులు కానీ వారి యొక్క ప్రమోషన్ల విషయాల్లో కూడా పారదర్శకంగా ఉండాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? సరే, ఒక్కటే సార్ నేను ఏమంటున్నా, ఎవరైనా ఇంట్లో ఏమన్నా జరుగుతుందంటే తల్లినో తండ్రినో అదే ఇతర పిల్లల్ని అన్నప్పుడు ఈ సమాజంలో కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరైనా సరే, ఆయన ఎప్పుడు వచ్చిండు, మంత్రి చేసిండా, ఇది చేసిండా, ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిన మాటలు కొన్ని ఉంటాయి సార్. అంటే నేను ఏమంటారు, ముఖ్యమంత్రి కాకముందు సమాజంలో ఈ యొక్క పరిస్థితులను ఆలింగనం చేసుకొని ఆయన ఏం మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని బాధ్యతలు వస్తాయి, కొంత సంస్కారం ఉండాలి. దాని మీద మన తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తము ఆ సిస్టమ్ మొత్తం నాశనం అవుతుంది. ఆయన మంచి మాట్లాడితేనే మంచిగా అవుతుంది, చెడు మాట్లాడితే చెడు అవుతుంది. అట్లాంటి వ్యక్తే ఈ మధ్యకాలంలో చూసినాం. ఏమనంటే కేసీఆర్ గారు కూడా గతంలో, కేసీఆర్ గారు ఉద్యమ ఎత్తుగడలలో చాలా రకాలుగా ఎత్తుగడలు వేస్తారు. కానీ ఈయన ఉద్యమం చేసిన వ్యక్తి కాదు, ఉద్యమాలు ఉన్న వ్యక్తి కాదు. సరే, అది మంచో చెడో, ఆ బ్యాగులు మోసో ఏది మోసో, ఆ పట్టుబడ్డో ఏమైందో అది హైలైట్ అయ్యిండు. అది కూడా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష. కాకుంటే ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వచ్చిన తర్వాత ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి, ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ విషయం జరిగింది. అల్లు అర్జున్ విషయం జరిగితే ఆయన ఏం చేసిండు, ఒక అసెంబ్లీలో చర్చకు పెట్టిండు. అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆ ఇంటిని మందలియరా, ఆ ఇంటిని చూడరా, మేము అసలు టికెట్లు పెంచము, అసలు బెనిఫిట్ షోడ్ ఇయ్యము అని చెప్పిండు. ఆయనే అన్నాడు కదా, ఒక అసెంబ్లీ అంటే పవిత్రమైనటువంటి దేవాలయం. అట్లాంటి చట్టాలు చేసే, శాసనాలు చేసే దేవాలయంలో అబద్ధాలు ఆడితే మళ్ళీ నెక్స్ట్ దిల్ రాజు గారు వచ్చి, ఆయన కోఆర్డినేటర్ వచ్చి ఏదో మాయమాటలు చెప్పగానే ఇప్పుడు ఆయన నిర్మాతగా ఉంటే ఆయనకు బెనిఫిట్ షోలకు తర్వాత డబ్బులు రేట్లు పెంచుకోరని చెప్పి వెనకకెళ్ళి పర్మిషన్స్ ఇచ్చిండు. ఇది ఎంతవరకు న్యాయం? ప్రజలు గమనించారా? గమనించారా? కాబట్టి ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఇప్పుడు లగచర్ల సంఘటన కూడా నేను చెప్తా సార్. లగచర్ల అనేది నియోజకవర్గము, కొడంగల్ నియోజకవర్గం. కొడంగల్ నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఎమోషన్ అయి ఉన్నారు, ప్రజలు ఎట్లా చైతన్యవంతులు ఉన్నారు, వాళ్ళ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది? ఇది కాదు సార్ ఇంటెలిజెన్స్. ఒక ముఖ్యమంత్రి ఉంటే ఇంకెంత శ్రద్ధ ఉండాలి? ఆ శ్రద్ధ ప్రజల కడుపు మంట ఎక్కడైనా, ఏ ప్రభుత్వంలో అయినా కడుపు మంట ఉంటుంది. వాళ్ళని ఎట్లా తీసుకోవాలి, కోఆర్డినేషన్ ఎట్లా చేయాలి, వాళ్ళు ఏ రకంగా భూములు తీసుకుంటారు, ఎందుకోసం తీసుకున్నారు ప్రజలకు వివరించేది పోయి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఒక కలెక్టర్ గారి మీద ఆ తిరగబడ్డరు జనము అని అంటే లా అండ్ ఆర్డర్ ఒక డిఎస్పీ ఉండడా, ఒక ఎస్పీ ఉండడా, ఒక సిఐ ఉండడా, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఎస్పీ ఏం చేస్తుంది, ఇవన్నీ రకాలైనటువంటి సిస్టమ్స్ అన్ని నీ దగ్గర పెట్టుకొని దాని వైఫల్యం చెందితే నువ్వు ముఖ్యమంత్రి ఏం సక్సెస్ సాధించినట్టు? ఎవడో కుట్ర చేసిండ్రు అనుకో, ఆ కుట్రల్ని ఛేదించేంత నీకు సిబ్బంది లేరా? ఇప్పుడేమో నేను ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని ఏదో లీకులు, ఇదంతా కూడా ఆయన మీదకి ఎక్కడ వస్తుందో, నేను పరిపాలన బాగా చేయలేను అని మొత్తం ప్రజలందరూ తిరగబడుతున్నారు సార్. 1-2 అంశాల మీద కాదు. ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనమైంది, ఇండస్ట్రీ సిస్టమ్ నాశనమైంది, తర్వాత ఐటీ సిస్టమ్ అంతా నాశనమైంది. ఇక ముఖ్యంగా 60% ఉన్నటువంటి రైతులు కూడా ఈ రోజు అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చారు.
అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చిర్రు. ఫస్ట్ రాగానే కాళేశ్వరం మీద పెట్టిండు, కాళేశ్వరం ఏం కాలేదు. తర్వాత ఫామ్ హౌస్ల మీద పెట్టిండు, ఏమి కాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనేది పెట్టుకొని దాన్ని టైం పాస్ చేస్తుండు. ఇట్లాంటివి చేయొద్దు ముఖ్యమంత్రి అంటే. నువ్వు కొత్త సిస్టమ్ ఏం చేస్తున్నావు, కొత్తగా ఏం చేస్తున్నావు. తర్వాత అదానితో దోస్తాన్ చేస్తావు. అదాని దొంగ అని మీ నాయకుడు చెప్తాడు. ఎవరు, మీ రాహుల్ గాంధీ చెప్తాడు అదాని దొంగ, ఆయనతో వేరే చేతులు ఉన్నాయి, మనం ఆయన జోలికి పోవద్దంటే నీ కొడంగలనేమో. ఇక అమరేందర్ గారు లైన్ కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఏదైతే అమరేందర్ గారు చెప్పారో చెప్తావు, ఎవరు నమ్ముతారండి? ఓకే, కంటిన్యూ. ఇన్ని ఆబోధాలు అయినాక ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? వాళ్ళు ఈ సిస్టమ్ బాగాలేదు. నేను నీ దగ్గర జవాబుదారితనం మంచిగా లేదు. ఏ మంత్రి అయినా నువ్వు సక్క ఉంటే మంత్రులందరూ సక్క ఉంటారు, మంత్రులందరూ సక్క ఉంటే ఎమ్మెల్యేలు సక్క ఉంటారు. కాబట్టి వీళ్ళ సిస్టంలో దెబ్బతింటున్నప్పుడు నువ్వు అన్నావు నేను మారినా. ఏం మారినావు నువ్వు? ఎట్లా మారినావు నువ్వు? ఎవరో అక్కడ చిన్న ఇష్యూ, ఆ సినిమా వాళ్ళ ఇష్యూ, ఆ సినిమా ఫేమస్ అవుతుందని చెప్తే ఆ సినిమా వాళ్ళని ఎంబడి పడి నీకు రప్పించుకొని పూలదండలు కప్పించుకొని బెనిఫిట్ షోలకు ఇచ్చుకుంటా నీ యొక్క వసూళ్లు చేసుకుంటా నీ కార్యక్రమాలు చేస్తున్నావు. ఇది సమంజసం కాదు. 40 మంది కాదు, మొత్తం ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఏం చేసిరంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి ఇస్తాను పోతే ముఖం చాడతలేదు. ఎంఆర్ఓలు ఇస్తున్నారు, తులం బంగారం అని అడుగుతున్నారు. తులం బంగారం ఇస్తా అంటే ఎక్కడ ఇచ్చినావా? కేసీఆర్ పెట్టిండు, కేసీఆర్ పథకం పెట్టిండు. ఇలా నల్గొండ జిల్లాలో మా దిలీప్ సార్కి అడుగు. మా దిలీప్ సార్ చాలా మంది దగ్గర పిఎస్గా చేసిండు, ఆయన చాలా పెద్ద పదవులు చేసిండు. దిలీప్ సారు ఇక్కడ దేవరకొండలో కానీ తర్వాత మునుగోడలో కానీ ఆడపిల్లలు నమ్ముకుంటే ఒక రూపకల్పన చేసిండు. కేసీఆర్ సార్ దగ్గర కూడా పిఎస్ చేసిండు సారు. అమ్ముకుంటుంటే స్వతహాగా చేసి ఆడపిల్లలు బతకాలే, ఈ ఆడపిల్లలు బతుకుతేనే మన జీవితాలు మంచిగా ఉంటాయని చెప్పి ఆడపిల్లల కళ్యాణ లక్ష్యం పెడితే మేము తులం ఇస్తాం, మేము గుర్జిచ్చిన అడసరైనా. ఇన్ని అబద్ధాలు ఆడుకుంటా ఎమ్మెల్యేల మీద నెట్టేసుకుంటా నేనైతే ఏం కాదు రేపు ఎట్లయినా. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 0 వీళ్ళది, జెడ్పీ చైర్మన్లు 0 ఉంటారు. కాబట్టి అది ఇప్పుడే నెట్టేస్తే ఎమ్మెల్యేలు మీరు సక్క చేయలేదు కాబట్టి నేను చెప్పిన, మంత్రులు సక్క చేయలేదు కాబట్టి చెప్పినందుకు ఇది అన్ని మోసం మాటలు సార్. ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను చాలా ముఖ్యమంత్రులను చూసాం కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని అయితే చూడలేదు. కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, చాలా మంది ఉండే. కానీ ఇంత అబద్ధాలు ఇన్ని అవి చేసి మాత్రం ప్రజలను అయితే మభ్యపెట్టలేదు సార్. అయితే అమరేందర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఈ కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ ఆయన ఇస్తారా, బయట పెడతారంటే మీరు ప్రశ్నించారు. మరి గత 9 సంవత్సరాలుగానైతే బీఆర్ఎస్ పార్టీ అని పాలించింది. మరి మీ హయాంలో కూడా ఎటువంటి అవినీతి జరగలేదా? కాళేశ్వరం కావచ్చు, మీరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, అవి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అలాగే దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఇలా చాలా రకాల హామీలు చేశారు, అవి నెరవేర్చలేదంటూ అడిగితే మీరేం ఎలా స్పందిస్తారు? సంపత్ గారు, నేనేమంటున్నా, వీళ్ళు మొన్న హైడ్రా చేసినప్పుడు 10,000 మందిని తరలిస్తాము, మేము అన్ని అకామిడేషన్ ఇచ్చినాము అని చెప్తే, ఇప్పుడు మా దిలీప్ సార్ ఏం చెప్పిండంటే 4 నెలలు ఎలక్షన్స్కే పోయింది, 6 నెలలే మేము పరిపాలనలోకి తీసుకున్నాం అన్నారు. ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే వాళ్ళని షిఫ్ట్ చేసిరు సార్. మళ్ళీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు ఏమైనా అభూత కల్పన చేసి అబ్రకాదబ్రాని రాత్రి ఏమైనా నిర్మించిరా నాకు తెలియదు. మళ్ళా ఈ అదానితోటి ఏమైనా సంస్థలతోటి మెగా కృష్ణారెడ్డి తోటి ఏమైనా చేసిరో నాకు అయితే తెలియదు. మీరు అంటారు సార్ కాళేశ్వరము మీరు అవినీతి జరిగింది, కూలిపోయింది అన్నారు సార్. అది పర్రబట్టింది, కూలిపోయింది, అది టెక్నికల్ గా ఏమైతే దాని మీద కమిటీ వేసిరు. ఇవాళ మా భువనగిరి నియోజకవర్గంలో, ఆలేరు నియోజకవర్గంలో, తర్వాత ఈ ప్రాంతంలో కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం తోటి, మేడిగడ్డ ద్వారా, తర్వాత మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ ద్వారా ఇలా భువనగిరి చెరువు, ఆలేరు ప్రాంతంలో చెరువులు, కుంటలు నిండుతున్నాయంటే కేసీఆర్ చేసే ఫలితం కదా సార్? మీరు అంటున్నారు వాస్తవమే, నేను కాదనట్లేదు. ఆరోపణలు ఎన్నైనా జరగవచ్చు, వీళ్ళ ఆరోపణలు మస్తుగా చేసారు. కానీ నిజాయితీతో కూడుకున్నటువంటి అంశాలు ఏం చేసిరో చెప్పండి సార్. మీరేమన్నారు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వకపోతే డైరెక్ట్ కేసీఆర్ గారు చెప్పిర్రు, మా దగ్గర ఉన్నటువంటి మాకు ఎంత చేతనైతే ఇచ్చినాము, ఇక్కడ మేము దాన్ని పూడ్చలేకపోతున్నాము. అందుకోసమే ఈ దళితులను అసలు ఎక్కడ మేనిఫెస్టోలో చెప్పని విషయాలు
దళితులకు దళిత బంధు పెట్టి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి చెప్పని విషయాన్ని కూడా ప్రజలలో తీసుకుపోయి ఎంతో మందికి దళిత బంధు ఇస్తే దళితులు అంటే ఏదో ఊరికి దూరంగా ఉండేటోళ్ళు కాదని చెప్పిండు. వాళ్లకు పెట్రోల్ బంకులు పెట్టుకున్నారు, రైస్ మిల్లు పెట్టుకున్నారు, ట్రాక్టర్లు ఉన్నాయి, హార్వెస్టర్లు ఉన్నాయి, తర్వాత మినీ బండ్లు కొనుక్కున్నారు. వాళ్ళు ఇలా గట్టిగా సార్ దాన్ని ఈయన ఏమన్నట్టు మేము రాగానే దళిత బంధు 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తాడు. ఒక్కటి బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, ఎస్సీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ, ఆ పాపం ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఆ రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని పెట్టించుకుంటా. ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ విల్ బి హ్యాపెన్. సో కోటేశ్వరరావు గారు, మీరు ఏదైతే ఇప్పుడు అమరేందర్ రావు గారు చెప్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మీరు ఏ రకంగా చూస్తారు? అమరేంద్ర గారు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటిలో నీ దగ్గర ఉన్న బడ్జెట్ ఏదో చెప్పు. నువ్వు అడ్వాన్స్ బడ్జెట్ ఎంత? అమరేందర్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. కోటేశ్వర సార్ కంప్లీట్ సార్, కంటిన్యూ సార్. ఇప్పుడు అమరేందర్ గారు చెప్పినటువంటి అనేక అంశాలని అడ్రస్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రతినిధి. ఒక విశ్లేషకుడిగా అమరేంద్ర గారు చెప్పినటువంటి దాంతో నేను ఏకీభవిస్తున్నానా లేదా అనేటువంటిది అది వేరే అంశం. డెఫినెట్ గా చేసినటువంటి వాగ్దానాలని అమలు జరపడానికి కొంత ప్రయత్నం జరిగినప్పటికీ అత్యధిక భాగం ఇంకా అది స్ట్రీమ్ లైన్ కాలేదు. ఎప్పుడు అమలు జరుపుతారు, ఎవలా అమలు జరుపుతారు అనేటువంటిది కూడా ఇంతవరకు స్పష్టత రాలేదనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అనేక అంశాలు ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు, లేదా ఈవెన్ పార్టీ కార్యకర్తలను కూడా సామాన్య జనం ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కౌలు రైతుల గురించి ఎలాంటి ప్రతిపాదనలు కానీ ప్రస్తావనలు కానీ వాళ్ళు చేయడం లేదు. అదేవిధంగా మహిళలకి ఇస్తా ఉన్నటువంటి అమౌంట్ గురించి ఏ విధమైనటువంటి రోడ్ మ్యాప్ కానీ లేదా దాని గురించి గుర్తింపు ప్రక్రియ కానీ ఇంతవరకు ఏమీ లేవు. అందుకని ఇలాంటి అనేక అంశాలు డెఫినెట్ గా జనం దగ్గరికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, ఎవరికైనా ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ కొన్ని ప్రశ్నలు ఎదురయ్యేటువంటి మాట వాస్తవం. అయితే మొత్తం తమ కాలంలో తమ హయాంలో అంతా సక్రమంగా చేసినట్లు మన బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. 3 ఎకరాల భూమి అంటే భూమి దొరకలేదు అని చెప్పేసి చెప్తున్నారు. దొరకలేదు అనేటువంటి విషయం లేదా మీ ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కి భూమి దొరకలేదు తప్ప భూమి దొరకపోవడం అనేటువంటి సమస్య కాదు. అందువలన ఆ వాగ్దానాన్ని విఫలమయ్యారు కనుక దళిత బంధు అన్నారు. దళిత బంధును కూడా చిత్తశుద్ధిగా అమలు జరిపినటువంటి దాఖలాలు మనకి లేవు. దళిత బంధు గురించి 2 సంవత్సరాల పాటు 17,000 కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం తప్ప ఎంత ఖర్చు పెట్టారంటే వాళ్ళని చెప్పమనండి ఇప్పటికైనా. నిజానికి దళిత బంధు తోటి వాళ్ళు చెప్పిందంత ఎంతమందికి ఇచ్చారు ఏమిటి అనేటువంటిది చూస్తే చాలా నామమాత్రంగా ఇచ్చారు. అందువల్ల రెండోది దాని గురించి ఆ దళిత బంధు గురించి పెట్రోల్ బంకులని లేకపోతే ఇంకోటని అమరేంద్ర గారు చెప్తున్నారు. అనేక మంది ఆ దళిత బంధు పేరుతోటి యూనిట్లు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఆ యూనిట్లు ఇప్పుడు లేవు అని చెప్పేసి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు ఇంకా కొంతమంది బృందం వాళ్ళు చేసినటువంటి ఒక ప్రాథమిక పరిశీలనలో ఎన్నికలకు ముందే ఆ విషయాలన్నీ వచ్చాయి. అవేవి లేవు, వాటిని సబ్సిడీల రూపంలో తీసుకున్నారు, తిరిగి అమ్మేసుకున్నారు, అనేక మంది వాటిని నిలుపుకోలేకపోయారు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అందువల్ల ఇప్పటికైనా అటువంటి పథకాల గురించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సర్వేలు చేసుకొని తాము ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది దగ్గర అవి ఉన్నాయి, ఎంతమంది దాంతో లబ్ధి పొందుతున్నారు అనేటువంటిది వాళ్ళు కూడా సర్వేలు చేసుకోవచ్చు. అందుకని కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవం. చెప్పినటువంటి వాగ్దానాలకి చేస్తున్నటువంటి పనులకి చాలా గ్యాప్ అనేటువంటిది వస్తూ ఉంది. ఏడాది అని చెప్పినప్పటికీ రెండో బడ్జెట్, మొదటి బడ్జెట్ అది తాత్కాలికమైనటువంటి బడ్జెట్, మధ్యలో వచ్చారు, మధ్యలో దాన్ని బడ్జెట్ పెట్టారు. ప్రాధాన్యతలను మేము సక్రమంగా వాటిని నిర్ణయించుకోవడానికి తగినటువంటి సమయం లేదని చెప్పారు. ఇంకొక బడ్జెట్, అసలైనటువంటి బడ్జెట్ ఇంకొక 1 నెల రోజుల్లో మన ముందుకు రాబోతా ఉంది. ఆ బడ్జెట్ లో అయినా కానీ చేసినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా
ఒక రోడ్డు మ్యాప్ ప్రకటించే విధంగా కేటాయింపులు కానీ లేదా ఇతరతర పథకాలను కానీ రూపొందించడం ఉంటుందా లేదా అనేటువంటిది అసలైన పరీక్ష రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ బడ్జెట్ తో వస్తుంది. ఈ బడ్జెట్ కేటాయింపులు లేదా బడ్జెట్ రూపకల్పన జరగకుండా స్థానిక సంస్థలకు వెళ్ళేటువంటి అవకాశాలు దాదాపు ఉండవు. ఎందుకు అంటే బడ్జెట్ మధ్యలో కనుక వెళ్ళేట్లయితే వాళ్ళకి చెప్పుకోవడానికి ఆయుధాలు కూడా ఉండవు. మేము ఇంత కేటాయించామనో ఇంకోటి ఇవి చేయబోతున్నాం అనేటువంటి అంశాలు కూడా ఉండవు. అందుకని ఈ ఎమ్మెల్యేల పనితీరు మీద ఈ లీకులు లేదా రిపోర్ట్లు కానివ్వండి, బడ్జెట్ ఇవన్నీ కూడా అయిన తర్వాత బహుశా బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ మే తర్వాత మాత్రమే ఈ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అప్పటి వరకు ఓకే సార్ ఇక దిలీప్ కుమార్ గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఏదైతే ఇప్పుడు అమరేందర్ గారు చెప్తున్నారు, ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఇచ్చినటువంటి హామీలన్నీ అబద్ధపు హామీలే, ఫెయిల్యూర్ అయిపోయింది. ఎటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంతా అబద్ధాల సీఎం ఎవరు లేరు, అన్ని అబద్ధాల హామీలే ఉన్నాయని చెప్పారు. అలాగే ఏదైతే మీరు పథకాలు అమలు చేశారంటూ మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలంటూ మీ కార్యకర్తలు సూచిస్తున్నారో వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా మీ యొక్క పాలన సాగుతుందంటూ అమరేందర్ గారు అయితే ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటి, పథకాల అమలు లోపల ఆలస్యమైన విషయం కరెక్టే, అందులో అనుమానమే లేదు. మేమేమో రాగానే సంతకాలు పెడతాం, 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల్లో కొన్ని హామీలే ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకా కొన్ని హామీలు ఆయన చెప్పినట్టుగా 100% ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ కాలేదు. దానికి గల కారణాలను ఒక శ్వేతపత్రం ద్వారా అసెంబ్లీలో చెప్పాం, పబ్లిక్ చెప్పాం. ఏంటి అంటే, ఊహించిన దానికంటే రాష్ట్రం అప్పుల విలువ ఎక్కువగా కూరుకుపోయింది, మాకున్న ఆర్థిక వెసులుబాటు ఇది మాత్రమే, కాబట్టి దీంట్లో కొంత ఆలస్యం జరుగుతున్నది అనే విషయాన్ని అందరు మంత్రులు రకరకాల శాఖలకు సంబంధించిన పద్ధతులతో సహా ఒక రిపోర్టే ఇచ్చారు, శ్వేతపత్రం ఇచ్చారు. కాబట్టి అందులో డిస్కషన్ ఏముంది, అది వీఆర్ యాక్సెప్టింగ్ అండ్ అడ్మిటింగ్. కానీ అవన్నీ మేము ఎత్తేసామని మేము చెప్పలే. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 13 నెలలు 4 నెలలు తీస్తే 9 నెలలు ఎఫెక్టివ్ పరిపాలన. మీరు మాకు ఇచ్చిన మ్యాండేట్, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 5 years. మేము కాస్త అటో ఇటో ఈ అన్ని హామీలు నెరవేర్చేటువంటి దీంట్లోనే ఉన్నాం, సంకల్పంతో ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి అది నిరుద్యోగ భృతి అనండి, లేదా 10 ఏళ్ల లోపల రైతులకు కేవలం 1 లక్ష రూపాయల రుణమాఫీ అనండి, ఏదైనా కానీ రకరకాల ఈ ఉద్యోగాల భర్తీ కానివ్వండి. 2 లక్షలంటే 1.6 చేసుకొని 101 మందిని అరెస్ట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి మోసాలనండి, ఉద్యమ హామీలు నెరవేర్చకపోవడం అనండి, వాళ్ళు అధికారాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది. మాకు అధికారం రావడానికి ఉపయోగపడదు కూడా. కానీ మేము దాంట్లో మీరు తెలుసు ఒక 4-5 హామీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం. వారన్నట్టుగా ఒక నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే మహిళలకు ఇచ్చేటువంటి 2005 కానీ, పెన్షన్ సంబంధించిన అదనపు కానీ, ఇవి మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. లేబర్కి ఇచ్చేటువంటిది కూడా అగ్రికల్చర్ 26 జనవరికి ఈవెన్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించి కూడా ఒకటి రాబోతుంది. ఇవన్నీ కూడా కాస్త ఆలస్యంగా అయినా సరే అటు ఇటుగా మేము రకరకాల కొత్త అప్పులు తీసుకొచ్చి దాన్ని వడ్డీ మాఫీకి వాడుకుంటాం, లేదా కొత్త అది వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కావచ్చు, జపనీస్ ఎయిడ్ కావచ్చు. ఇదివరకు ప్రభుత్వం 13-12% ఎడాపెడా కార్పొరేషన్ పెట్టి తీసుకున్న పద్ధతిలో కాకుండా సరళమైనటువంటి లోన్స్ తీసుకొని దీన్ని రీఅడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందులో దాచుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి డెఫినెట్లీ మీరు ఎప్పుడు మా పర్ఫార్మెన్స్ గురించి ఫెయిల్యూర్ అనాలి? మీరు మ్యాండేట్ 5 years లో 2.5 years దాటిన తర్వాత మీరు ఫెయిల్ అయ్యారంటే పద్ధతి. 50% ఆఫ్ పీరియడ్ కంప్లీట్ కాకుండా 9 నెలలకే, అంటే 9 నెలల ఎఫెక్టివ్ పరిపాలనకే మీరు ఆల్రెడీ మోసపుచ్చారు లేదా ఫెయిల్ అయ్యారంటాం, అది కరెక్ట్ కాదు. అది కొంత రీజనబుల్ టైం అనేది మీరు మాకు ఇవ్వాలనేది నా యొక్క అభిప్రాయం. సో మిత్రుడు అన్నట్టు వాళ్ళ కాలం లోపల ఏ విధమైన స్కీమ్లు చేయలేదని మేము అనలేము, వాళ్ళు అసలు ఏ విధమైన డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయలేదని మేము అనలేము. డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ యాక్టివిటీ. ప్రతి గవర్నమెంట్ కూడా ఎవరు మారినా, ఏ పార్టీ వచ్చినా ఆ యాక్టివిటీ కొనసాగించాల్సిందే. కానీ ఎవరైతే లీడర్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అంతకుముందు కేసీఆర్ కావచ్చు, వాళ్ళకున్న విజన్ ద్వారా ప్రభుత్వ పరిపాలనా విధానాలు ప్రజల ముందుకు వస్తాయి. ఆ పద్ధతిలో కేసీఆర్ అందుబాటులో లేకుండా అవినీతికి ఆస్కారం ఇచ్చి కుటుంబ పాలన ద్వారా అందరినీ గందరగోళపరిచిన వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన పరిస్థితిలో అధికారం మాకు వచ్చింది. కాబట్టి మీరు ఇంత తొందరగా 9 నెలల ఎఫెక్టివ్ పరిపాలన మాకు సర్టిఫికేట్ ఫెయిల్యూర్ అని ఇవ్వలేరు. కాబట్టి రేపు పొద్దున లోకల్ బాడీస్ లిట్మస్ టెస్ట్ కదా, మేము ఆలస్యం చేసినా ఇచ్చిన వాటికి ఇచ్చిన
ఎస్ఆర్ నో అనేది రేపు పొద్దున 2-3 నెలల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తాయి. వాళ్ళు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 సీట్లు వచ్చాయి. ఇప్పుడు తెచ్చుకోమనండి, అప్పుడు చూద్దాం. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. మళ్ళా అంటే ఇప్పటికి కూడా ప్రజల లోపల మీరు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారమే ఈ సిలిండర్ విషయంలో మాకు డైరెక్ట్ బెనిఫిట్ రాలేదు, ప్రజల దాని అంతా సంపూర్ణ మాకు లేదనేటువంటి విషయం మనం పొద్దున చూసాం అన్ని న్యూస్ రిపోర్ట్ లో. ఇట్లాంటి కొన్ని విశ్లేషణ సంబంధించినటువంటి వాస్తవాలు ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పట్లనే ముగ్గు చూపుతున్నారనేటువంటి ఆ సర్వే నివేదికలు ఇచ్చారు. మీరే పొద్దున పేపర్లో చదివారు. బట్ ఇంత తొందరగా ఒక కంక్లూజన్కు రాలేరు అనేది నా అభిప్రాయం. అయితే దిలీప్ గారు, అమరేంద్ర గారు అయితే ఇంకొకటి కూడా చేశారు. ఈ లగచర్ల ఘటన ఏదైతే ఉందో అది జరిగి మీకు ఇంత నిఘా వ్యవస్థ ఉంది, మీ ఎమ్మెల్యేల పైన కూడా మీరు రిపోర్ట్లు తెప్పించుకొని సర్వేలు చేయించుకుంటున్నారు, మీ సొంత నియోజకవర్గంలో రైతులపైన ఎవరో ఒకరు కుట్ర చేసి ఆ రకంగా అధికారులపైన దాడి చేస్తుంటే మీ నిఘా వ్యవస్థ ఏమైందంటే వాళ్ళు ఒక క్వశ్చన్ అయితే చేశారు. ఇంకోటి ఇప్పుడు జరిగేటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా మీరు మొత్తం ఫెయిల్యూర్ అయిపోతారు, మీ పాలన ఫెయిల్యూరే, మీకు ప్రజలు కూడా నమ్మే సిచ్యువేషన్ లేదు, స్థానిక సంస్థల్లో కూడా మీరు ఫెయిల్యూర్ అవుతారంటూ ఆయన అయితే ఆరోపించారు. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? చూద్దాం. నేను అన్నది అదే కదా, లిట్మస్ టెస్ట్ అన్నది ఏకంగా రేపు 2 నెలల లోపల 3 నెలల లోపల జరిగేటువంటి ఎలక్షన్స్ మాకు లిట్మస్ టెస్ట్. వాళ్ళకేమో అసలు మీ సర్వైవల్ టెస్ట్ అది. మీరు సర్వే అవుతారా కారా ఈ వ్యవస్థలో అనేది రేపు పొద్దున స్థానిక ఎన్నికల తర్వాత తెలుస్తుందని నేను కూడా ఒప్పుకుంటున్నాను. వారు చెప్పిన దానికి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. లగిచర్ల ఘటనలో అరెస్ట్ అయిపోయాడు పాపం ఒక ఎమ్మెల్యే గారు. అది ఇన్స్పైర్డ్ అండ్ కాన్స్పైర్డ్ బై ది బీఆర్ఎస్ పార్టీ అన్నది అక్కడ తేలుతున్నటువంటి అంశం. లేదా లగిచర్లలో రైతులు ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల మన డెమోక్రటిక్ వ్యవస్థలో రైతులు అధికారులు అడ్డుకొని వాళ్ళ కార్ల మీద రాళ్లు వేయడం మనం చూసామా? అది పొలిటికల్లీ మోటివేటెడ్, ఆర్గనైజ్డ్ తప్ప ఈ విధమైన సంఘటనలు జరగవు. భువనగిరిలో జగదీశ్వర్ రెడ్డి గారి మీద రాళ్ళు ఇసిరేసారు. భువనగిరిలో RRR బాధ్యతలు రాళ్ళు ఇసిరేసారు సార్. బాధ్యతలు కాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, అక్కడ ఎకరం భూమి లేనోళ్ళు, గుంట భూమి లేనోళ్ళు జగదీశ్వర్ రెడ్డి గారి మీద రాళ్ళు ఇసిరి కొడితే అన్ఎక్స్పెక్టెడ్ గా చేస్తే వాళ్ళని అడ్డుకున్నది ఎప్పుడు జరగలేదు అనకండి మీరు. వాళ్ళు అడ్డుకున్నది అసలు భూమి లేనోళ్ళు, వీళ్ళు కడుపేదలు సార్, కడుపేదలు గిరిజనులు తొండలు గుడ్లు పెట్టలేదని ఆయన నియోజకవర్గంలో ఉన్నాడో మళ్ళీ ఇంకా ఆయన అమెరికా నుంచి వచ్చిండో తెలియదు. కానీ నాకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే తొండలు గుడ్లు పెట్టని భూములు అంట అవి పచ్చగా పంటలు పండుతుంటే జొన్నలు, మన కందులు, వ్యవసాయము, ఒడ్లు పండుతున్న పొలాలను తీసుకుపోయి ఆడపిల్లలు చూపెట్టిరు. మా నాన్నని అరెస్ట్ చేసిర్రు, మేము పంట పండించుకుంటున్నాం అని చెప్పి ఈయన ఎప్పుడు వ్యవసాయం చేసినట్టుగా మా నాయన ఇది ఉండే వ్యవసాయదారుడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తొండలు గుడ్లు పెట్టని భూములు అసలు అవి. ఆయన మాట్లాడే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది రైతుని కించపరిచే విధంగా అదే మీరు ఇంకోటి మాట అన్నారు సార్, కుటుంబ పాలన. ఈ కుటుంబ పాలన అనేది దేశానికి పరిచయం చేసిందే నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన మేనకా గాంధీ గారు. ఇంకెంతమందిని తీసుకొస్తారు సార్? ఎంతమంది మీరు ఎన్ని మాటలు మాట్లాడతారు? కుటుంబ పాలన అనేది ఆ మాట మాట్లాడుతందుకు వెనక్కి తీసుకోవాలి సార్. ఆ మాట ఒక మాట ఏంటంటే నేను మీతో ఏకీభవిస్తున్నా. అది జగదీశ్వర్ రెడ్డి మీద రాళ్ళేసినా, అధికారుల మీద రాళ్ళేసినా, మీ పార్టీ వేసినా, మా పార్టీ వేసినా అది కరెక్ట్ కాదు. డెమోక్రసీలో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ లోపల ఇది కరెక్ట్ కాదు. నేను డెఫినెట్ గా మిమ్మల్ని సమర్థిస్తున్నా ఆ విషయంలో. ఎవరు చేసినా తప్పు. కానీ కుటుంబ పాలన ఏమంటున్నా అంటే ఈ దేశానికి రాజీవ్ గాంధీ గారు కానీ లేదా రాహుల్ గాంధీ గారు కానీ వాడి కుటుంబం కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎవరు చేయలే కదా. డెఫినెట్లీ మర్చిపోలేరు కదా. ఆ దేశానికి అది వేరండి. ఆ డిబేట్ లోకి పోతే నేనేమంటున్నా అంటే ఆ కుటుంబం చేసిన త్యాగాల ముందు కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలు ఏంటి అంటున్నా, కరప్షన్ తప్ప. మళ్ళీ మీరు ఒకటి చెప్తే మీరు కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ కూడా బోఫోర్స్ కుంభకోణంలో ఉన్నాడు. ఆయన కడిగిన ముత్యం ఫ్రీ అయింది కదా, సుప్రీంకోర్టు చేసింది కానీ దోషి కాదు సార్. కడిగిన ముత్యం ఏం కాదు. 2G స్పెక్ట్రమ్ ఎక్కడ జరిగింది సార్? ఆ యూరియా కుంభకోణాలు ఎక్కడ జరిగినాయి సార్? రైతులకు వచ్చే యూరియా కుంభకోణాలు ఏ జమాన్లో జరిగినావు మీకైతే ప్రత్యక్షంగా తెలుసు కదా సార్. నేను అందుకే ఏమంటున్నా, దాంట్లో లోతుకు పోతలేను. మా హయాంలో జరిగిన వాటికి
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ జవాబుదారితనంతో ఉండాలి. ప్రజలకు మేము ఇది చేస్తున్నాం, మా ముఖ్యమంత్రికి ఇది పంపిస్తున్నాడు, మేము వచ్చి ఇది అమలు చేస్తున్నాం అని చెప్పేటట్టు ఉండాలి. ఆయన ఏమి దేగపాయ. హరీష్ రావు రాజీనామా చేయాలి, రుణమాఫీ అయిందంటాడు. తుమ్మల నాగేశ్వరరావు వచ్చి రుణమాఫీ కాలేదండి, ఇంకా 30% అయింది అని అంటాడు. జూపల్లి కృష్ణారావు వచ్చి లేదండి 40% అయింది అంటాడు. వాళ్ళకు ఒక అడ్మినిస్ట్రేషన్ మీద ఒక అవగాహన లేని వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే ఈ ఈ ఈ ప్రజాస్వామ్యం గిట్ట అవుతుంది సార్. బ్రదర్ ఇప్పుడు దిలీప్ గారు ఆయన పెద్ద కామెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అవగాహన లేనటువంటి హక్కు ఉంది సార్, అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు సీఎం అయితే ఇలానే ఉంటుందండి ఒక ఆయన పెద్ద స్టేట్మెంట్ చేశారు. దాన్ని మీరే విధంగా చూస్తారు? ఎవరండి మనం మాట్లాడితే తప్పండి. అది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధి, అందరు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి నాయకుడు, అట్లా ముఖ్యమంత్రి అయిన పట్టుకునే అనుభవం ఉంది లేదు, ఏ వరం ఉండడం లేకపోవడం అండి. మనం ఎవరండి కామెంట్ చేయడానికి? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళ ద్వారా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కదా. ఆ కామెంట్ టూ మచ్. అది నేనేమంటున్నానంటే అనుభవరాహిత్యం అనేది ఈ సిస్టంలో ఏమీ తెలియనటువంటి వాడు ఆ సిస్టంలో వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, ఆ స్లోగా నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఈ వ్యవస్థ చాలా పెద్దది. ఈ వ్యవస్థలో ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు, ఐఎఫ్ఎస్ ఉంటాడు. వ్యవస్థ అనేది దాని ద్వారా నడిచేటువంటి ఆ రకంగానే మన రాజ్యాంగ నిర్మాతలు దాన్ని పొందుపరిచారు. ఈ కూర్చున్నవాడు కాస్త స్పీడ్గా తీసుకుపోతే స్పీడ్గా పోతుంది. రైలు పట్టాల మీద రైలు లాంటిదండి ఇది. ఆ ప్రభుత్వం యొక్క వేగం అనేది నడిపేవాడి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏమి చాదగరోడు కూర్చుంటే స్లోగా నడుస్తుంది, అన్ని తెలిసిన వాడు నడిపితే చాలా స్పీడ్గా సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ లాపోతుంది. సో అదే తప్ప అసలు వ్యవస్థ ఎప్పుడు ఆగదు. ఆ సిస్టమ్ యొక్క బ్యూటీ అది వేరే విషయం. నేనేమంటానంటే ఇవన్నీ నేను కాదనట్లే మిత్రుడు. నేనేమంటానంటే ఎందుకు కుటుంబ పాలన, అవినీతి పాలన అని అన్నానంటే అందరికీ తెలుసు ఈ రోజు వాళ్ళు రకరకాల కోర్టు కేసులో గిలగిలాడే పరిస్థితి వాళ్ళే తెచ్చుకున్నారు. స్వయంకృతాపరాధం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు వేరు, వాళ్ళు పరిపాలించిన విధానం వేరు. నాకు తెలియదు మిత్రుడు, నేను టిఆర్ఎస్ లో ఫౌండర్ మెంబర్. నేను వాళ్ళకు ఉన్నటువంటి విధానాలు నచ్చక బయటకు వచ్చిన వాడిని 2009లో. అప్పటి వరకు వాళ్ళతో కలిసి నేను అంటగా అయిన వాడినే, వాళ్ళతో కలిసి పనిచేసిన వాడినే. అసలు కేసీఆర్కే ప్రైవేట్ సెక్రటరీ ఉన్నా ఆయన విధానాలు తెలియని వాడా. నేనేమంటానంటే దారి తప్పాడు. ఆ కుటుంబం దారి తప్పింది. ఆ కార్యక్రమం వల్లనే వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం ద్వారా వాళ్ళ వైఫల్యాల వల్లనే ఈ రోజు థర్డ్ టైం కూడా అధికారంలో రావాల్సిన వాళ్ళు అధికారంలోకి రాలేదు. అది కారణం మెయిన్. వాళ్ళు దీన్ని ఈ రోజు ఆలోచించుకోవాలి, ఎక్కడ తప్పు చేసామనేది. వాళ్ళు ఆ విధంలో అట కరప్పట్లే. ఇంకా అదే అహంకారం, ఇంకా అవే మాటలు. ఈవెన్ సీఎం స్థానంలో ఉన్నవాడిని నీకు మగధనం ఉంటే అరెస్ట్ చేయి, ఇది కరెక్టా అండి? మీరు చెప్పండి, ఎట్లా మీరు జస్టిఫై చేస్తారు? కనీసం కుర్చీకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. భాష గురించి మీరు రేవంత్ గురించి మాట్లాడితే కేసీఆర్ భాష ఒక పెద్ద డిక్షనరీ. మీరు ఒకసారి రెఫర్ చేయండి ఆయన ఉద్యమకాలం నుంచి. ఈవెన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధమైన పదజాలాన్ని వాడాడు, అందులో 10% వాడాడు రేవంత్ రెడ్డి. ఆ బుక్ ఆయన ఇచ్చాడు మనందరికి, మీకు కావాలంటే వాడుకోండి అని. ఆయనే అసలు దాని సృష్టికర్త. ముఖ్యమంత్రి గారు జేసీబీలతో దొక్కిస్తా, పండబెట్టి చీర్తా, చెక్కిస్తా, ఈ మాటలు మంచియా సార్? 10% లా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? కేసీఆర్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? బట్టలు ఊడదీసి వరంగల్ రోడ్ల కొడతా అన్నాడు. అదే సార్, అది నేనేమంటున్నా, ఉద్యమం సార్. అది ఉద్యమం. మీరు ఉద్యమాల్లో ఉన్నప్పుడే సార్, నేను కాదంటలేను. మీరున్నప్పుడే నేను తెలంగాణకు కూడా వచ్చింది. మీరున్నప్పుడే నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా పనిచేసింది కూడా మా దిలీప్ సార్ దగ్గరనే. సార్ నేనేమంటున్నా అంటే ఎవరైనా జరగవచ్చు. చిన్నపిల్లవాడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు సార్, ఆయనకు అన్ని పరీక్షల తర్వాత ఐఏఎస్ అవుతాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ చూడాలి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉండాల్సిందే. కానీ ఈయన వచ్చిన తర్వాత తలతోక లేని విషయాలన్నీ కూడా ప్రజల మీదకి చెప్పి అబద్ధాలతో ఎన్ని రోజులు కాలం గడుపుతాడు సార్? ఎన్ని రోజులు కాలం గడుపుతాడు? కేసీఆర్ మీరు అన్నట్టుగా ప్రజలు ఎంత శాతం పక్కన పెట్టిరు సార్? ఎంత శాతం పక్కన పెట్టిరు? అసలు 10 సీట్లు లేని చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంకి వచ్చిండు. జగన్ కు ఎక్కడో ఫుల్ మెజార్టీ ఉన్న జగన్ ఎక్కడికో పోయిండు. కాబట్టి ఇక్కడ అట్లాంటి జరగలేదు తెలంగాణలో. ఇంకా ప్రజలు విశ్వాసంతో ఉన్నారు మన కేసీఆర్ మీద. కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, మీరు చెప్పిర్రు ఒక బడ్జెట్ లేదు, అప్పులు చేసిరు అన్నది. అప్పుడు బట్టి విక్రమార్క ఆయన ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. ఆయన ఒక పార్టీల, కాంగ్రెస్ పార్టీల మెయిన్ నాయకుడు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసు, బడ్జెట్ తెలుసు, ఆయనకి ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలుసు. ఏం తెలియనట్టుగా ఉన్నదంటే ఎట్లా సార్ హామీలు ఇచ్చేటప్పుడు?
వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలి కదా. అయితే అమరేందర్ గారు ఏదైతే ఇప్పుడు దిలీప్ కుమార్ చెప్పారు, మీరు ఏదైతే గత 9 ఏళ్ల పాలనలో మోయలేనంత బరువు అంటే 7 లక్షల కోట్ల అప్పు చేశారు కాబట్టి మేము చేయాలనుకున్నది 100 రోజుల్లో చేయలేకపోయాం. అలాగే ఈ జనవరి 26 నుంచి కూడా మేము రైతు భరోసా కింద 8,400 కోట్లు ఇస్తున్నాం, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇస్తామన్నారు. దీని ఏ రకంగా చూస్తారు మీరు? మీరు కూడా అన్నారు, మీరు కూడా చెప్తున్నారు మళ్ళీ 7 లక్షల ముచ్చట తీస్తున్నారు. మొత్తం జరిగింది 4.5 లక్షలు, మొత్తం జరిగింది. మేము ఇయ్యలే, కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేయించుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిరు 4.5 లక్షల లెక్కలతో సహా చెప్పినాం. అభివృద్ధి అప్పు అనేది అభివృద్ధికి సార్ మీరే అంటుర్రు కాళేశ్వరం కట్టిరు కానీ అది కింద మీద ఉందన్నారు. కట్టింది అయితే కట్టిరు కదా సార్. తర్వాత ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ ఆఫీస్ ఉంది సార్. ప్రతి జిల్లాకు సమీకృత అటువంటి అన్ని ఆఫీసులను ఏకీకృతం చేసింది సార్. అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసింది సార్. దళిత బంధు ఇచ్చిండు. ఇవన్నీ అంశాలు లేవా సార్? అప్పు దేనికైతే సార్ ఒక కుటుంబం ఇలా ప్రపంచ బ్యాంక్ దగ్గర మన భారతదేశానికి అప్పు లేదా? అప్పు ఉందా లేదా సార్? నేను ఏమంటున్నా, అప్పులనే ఒక అంశము దేనికోసం తీసుకొచ్చిర్రు, ఎందుకోసం తీసుకొచ్చిర్రు? మీరు చాతనగాంతనంతో హామీలు ఇచ్చి దాన్ని పూడ్చుకోలేక లా అండ్ ఆర్డర్ దెబ్బతినే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, పెట్టుబడులు రాకుండా, ఒక్క పెట్టుబడి వస్తున్నా సార్, ఒక్క పెట్టుబడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సూరత్ కు ఈ దేశంలో ఉన్న కాలువలు తవ్వాలన్నా ఎక్కడ తవ్వాలన్నా ఎక్కడికి పోతారంటే మహబూబ్ నగర్ నుంచి పోతారనేది గత మాట. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి రైతులే మారిర్రు, మంచి బలంగా అయ్యారు. వాళ్ళు వచ్చి చేయడం కాదు, ఇవాళ బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, బెంగాల్ నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ, జార్ఖండ్ నుంచి కానీ వలస కూలీలు వచ్చి తెలంగాణలో పనిచేస్తున్నారు. అమరేందర్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఏదైతే దిలీప్ కుమార్ గారు మాట్లాడిన దాన్ని కానీ అమరేందర్ గారు మాట్లాడిన ఈ 2 అంశాలను తీసుకుంటే, మా ప్రభుత్వంలోనైతే మీరు చేసిన అప్పులకే మేము అనుకున్న టైంలో అమలు చేయలేకపోతున్నాం, కొద్ది గొప్పనైతే అమలు చేస్తున్నాం. కేవలం 9 నెలల పీరియడ్ ఉంది కాబట్టి ఎఫెక్టివ్గా వర్క్ చేసింది, అందులో మేము చేయదగిందంటే చేసామంటున్నారు. ఇక అమరేందర్ గారు అయితే మేము అంతే చేసి అప్పులు చేసాము, దానికైతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది కదా అంటూ ఆయన చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? 9 వరకల్లా 2 లక్షలు తీసుకోరన్నాడు. 2 లక్షలు డిసెంబర్ 9 తీసుకోరని గ్యారంటీ ఇచ్చిండు ఆయన. 100 రోజులలో చేస్తామని మాట ఇచ్చిండు ఆయన. మాటలకు క్షమాపణ చెప్పి మాట్లాడు కాదని చెప్పాలి కదా సార్. కంటిన్యూషన్ సార్, కంటిన్యూ సార్. కోటేశ్వరరావు గారు ఇప్పుడు క్షమాపణ చెప్పాలంటున్నారు, అది డిమాండ్ చేయడానికి నేనేం తప్పు పట్టను. కానీ మరి 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి వాటికి ఎన్ని క్షమాపణలు చెప్పాలి కేసీఆర్, కేటీఆర్, అమరేందర్ గారు అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు చెప్పండి మీరు తప్పినటువంటి వాగ్దానాలకి మీరు క్షమాపణలు చెప్పండి. మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుదాం, మేనిఫెస్టో అయితే ఏం అమలు చేయాలో చెప్పండి సార్. ఏం అమలు చేస్తారో చెప్పండి. మీరు ఓడిపోయారు అనేటువంటిది అమలు జరపకుండానే కదా ఓడిపోయింది. నిరుద్యోగ భృతి ఇచ్చారా, లేకపోతే ఏమిచ్చారు? మీరు దళిత బంధు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? మీరు ఎంత బడ్జెట్ కేటాయించారు? ఎన్ని వేల కోట్లు బడ్జెట్ కేటాయించారు? ఎంతమందికి ఇచ్చారు? చెప్పండి. దళిత బంధు అనేది మేనిఫెస్టోలో లేకున్నా గానీ, ఉందా లేదా అని కాదండి, ఉందా లేదా అని కాదు. 3 ఎకరాల భూమి లెక్క దళితులకు ఇయ్యలేకపోతున్నామని ఒక స్కీముని అందరికీ డివైడ్ చేసి ఇది ఒక స్కీమ్ తెచ్చినాం సార్. నేను ఒప్పుకుంటా. నేను ఏమంటున్నా, మొత్తము నేను అన్ని చేసినామని చెప్తలేము. ఈయన ఏం చేసిండు ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు అమరేందర్ గారు మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారు కంప్లీట్ మీరు కంటిన్యూ చేయండి. చేయనందుకు లేదా కేటాయించినందుకు క్షమాపణలు అడుగుతున్నారు. నేను మీ డిమాండ్ నేనేమి వ్యతిరేకించట్లేదు లేదా ఇంకోటి కాదు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేయనటువంటి వాటికి మీకేమన్నా పశ్చాత్తాపం ఉన్నదా? మీరేమన్నా ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పారు అనేటువంటిది కదా ప్రశ్న. అది అందుకని మీరు ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు మీరు కూడా ఆలోచించుకోవాలి. రేపు జనం దగ్గరికి ఏమని వెళ్తారు? మన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలనేటువంటి రాజకీయ నినాదంతో వెళ్ళేట్లయితే అది మీకు ఎదురు దెబ్బ అవుతుంది. మీకు కూడా నిజాయితీ ఉండాలి, మీకు కూడా పశ్చాత్తాపం ఉండాలని చెప్తున్నారు. చేస్తారా లేదా అనేటువంటి వేరే అంశం. రెండోది,
ఎంతసేపటికి మేము 4.5 లక్షల కోట్లే 4.5 లక్షల కోట్లు అంటున్నారు. 4.5 లక్షల కోట్లు అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్న అప్పు. ప్రభుత్వం హామీగా ఇప్పుడు మీరు చెప్పేటువంటి 4.5 లక్షల కోట్లలో మరి కాళేశ్వరం 1 లక్ష కోట్లు ఉందా లేదా చెప్పండి? అది వేరుగా ఉందా, దీనిలో కలిసి ఉందా? అది వేరుగా ఉంది కదా, దానికి కూడా ప్రభుత్వమే కదా. ఇప్పుడు కాళేశ్వరం అప్పు తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కాళేశ్వరం కార్పొరేషన్ తీర్చాలి. కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేవు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ అవన్నీ అదేనండి చెప్తాను, నేను చెప్తుంది అవన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతోటి లేదా ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుల పేరుతోటి అది తీసుకున్నారు. అవి ప్రభుత్వ రుణాలు కాదు, అవి ప్రభుత్వం చేసిన రుణాలే. మీరు కాళేశ్వరానికి ప్రభుత్వం తరఫునే నిధులు కేటాయించుంటే ఇరిగేషన్ శాఖ తరఫున కాళేశ్వరానికి అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చేది? ఎందుకు ఇవ్వలేదు మీరు ఇరిగేషన్ కానీ లేదా విద్యుత్ ప్రాజెక్టులకు కానీ? ఈ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఏముంటది? అడిగితే మీ దగ్గర సమాధానం ఏమి లేదు. అందుకని అది చెప్పే సార్ మేము అప్పులు చేసినాం అనే కదా. 4.5 లక్షల కోట్లే అని చెప్పేసి దబాయిస్తారు ఎందుకు? అది నేను అంటుంది. మేము 4.5 లక్షల కోట్లే చేశాము, రిజర్వ్ బ్యాంక్ ఇదే చెప్పింది సార్. నివేదిక ఇచ్చింది కదా సార్, వాళ్ళే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కదా. ఏం ప్రవేశపెట్టారు? కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది అదే. కానీ కార్పొరేషన్ అప్పులు చెప్పలేదు. కార్పొరేషన్ అప్పులకి రిజర్వ్ బ్యాంక్ కి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. అందుకే ఇవన్నీ చెప్పలేదు సార్. కలెక్టర్ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, తర్వాత గొర్రెల స్కీమ్ ఎట్లొచ్చింది, తర్వాత చేపల స్కీమ్ ఎట్లొచ్చింది, మత్స్యకారులను ఎట్లా డెవలప్మెంట్ చేసినాము, ఇవన్నీ చెప్పినాం కదా సార్. ఇవన్నీ చెప్పలేదు నేను అంటున్నాను కదా. చేయలేదని నువ్వు చెప్పరా? మేము అప్పులు చేశాము నేను నిజాయితీగా అంగీకరించండి అంటున్నాను నేను. ఒకవైపు లేవంటారు, ఒకవైపు ఇదంటారు. 2 మాటలు మాట్లాడితే ఎట్లా అనేది నా ప్రశ్న. నేనేమంటున్నా, 2 రకాలుగా మాట్లాడద్దు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి దానికి అప్పులు చేయడం నేనేమంటున్నా మానవ సహజం. అది మనకు లేనప్పుడు ఇంటి పక్కన సార్ ఒక్క నిమిషం సార్, మనకు సమయభావం తక్కువ ఉంది కాబట్టి సార్ ఒక్క నిమిషం అమరేందర్ గారు మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ డిబేట్ ఏదైతే మనం ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నామో దీన్ని కంక్లూడ్ చేయవలసిందిగా కోటేశ్వరరావు గారు మీరు. ఇప్పుడు అదే ఈ 29 మంది ఎమ్మెల్యేలా లేకపోతే 30 మంది ఎమ్మెల్యేలా అనేటువంటిది వాళ్ళ పనితీరు బాగాలేదనే కాదు, మొత్తంగా ప్రభుత్వ పనితీరు కూడా దాని మీద విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. అందులో అది పార్టీ అంతర్గత వ్యవహారము లేదా సదరు ఎమ్మెల్యేలు ప్రజలతో ఉండేటువంటి సంబంధాల గురించి వాళ్ళు తేల్చుకుంటారు. నేనేమంటున్నానంటే మొత్తంగానే వాగ్దానాల అమలుకి అప్పులు చేస్తారా లేకపోతే అదనపు వనరులు ఎట్లా సంపాదిస్తారు ఏమిటి అనేటువంటిది మీకు రేపు బడ్జెట్ అవకాశం వస్తూ ఉంది. ప్రజల మీద అదనపు భారాలు మోపకుండా ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి ఒక పరీక్షగా రాబోతా ఉన్నది. ఆ పరీక్షలో ఏమవుతారు? ఈ 29 మంది ఎమ్మెల్యేలు కాదు, మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం మంత్రివర్గం కూడా ఆ పరీక్షలో కనుక ఫెయిల్ అయ్యేట్లయితే మొత్తం మీద వీళ్ళందరూ కూడా రెడ్ జోన్ లోకి వెళ్లాల్సి వస్తుంది అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకే అమరేందర్ గారు, ఇక మీరు దీన్ని ఏ విధంగా కంక్లూడ్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అయితే సంవత్సర పాలన తర్వాత తన యొక్క మంత్రులు ఎమ్మెల్యేలపైన అయితే ఒక రిపోర్ట్ తెచ్చుకొని వాళ్ళనైతే హెచ్చరించి వాళ్ళను సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తానంటూ చేస్తున్నారు. ఇదే కనుక మీరు 2023లో కనుక ఓడిపోయిన దాన్ని బట్టి గమనిస్తే మీ కొంతమంది లోకల్లో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులపైన ఒక రకమైనటువంటి అసహనం కారణంగానే అసంతృప్తి కారణంగానే పార్టీ కూడా ఓడిపోయింది అనుకుంటూ మీ అధిష్టానమే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు అది చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరు ఏమైనా భవిష్యత్తులో ఈ రకంగా మీరు ఒక పునరాలోచన చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? దీన్ని ఏ విధంగా కంక్లూడ్ చేస్తారు? ప్రతి పార్టీకి ఒక ఓటమి కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది, ఒక గెలుపు కూడా ఓటమి వైపు ప్రయాణిస్తుంది సార్. దీంట్లో అతియోశక్తి ఏమి ఉండదు. ఈ ప్రజాస్వామ్యం ఇది. మనం ఏదో అనుకుంటున్నాం కానీ నిజంగా ఎమ్మెల్యేలు ఇట్లా ఉన్నారు ఏం చేస్తలేరంటే, నేనేమన్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అనువుగానే హామీలు అందించి ఈ రోజు ఎమ్మెల్యేల మీద రుద్దుడు ఇది సమంజసం కాదని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీగానో వస్తే ఏం చేయాలి? ఆయన ఫండ్స్ అని ఉండాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేయాలి, ఎట్లెట్లా ఖర్చు చేయాలనేది కలెక్టర్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని చేయాలి. ఒక చిన్న సీసీ రోడ్ వేయాలంటేనే కొంత బడ్జెట్ కావాలి సార్. ఆ బడ్జెటే ఆయన విడుదల చేయడు. ఎందుకంటే మాయ మాటలు చెప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా
ఓకే అమరేందర్ గారు ఓకే రైట్ ఇక ఆ, ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క గ్రౌండ్ రిపోర్ట్ను తెప్పించుకొని మిమ్మల్ని ఈ జోన్లో ఉన్నారంటూ హెచ్చరిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో కనుక వాళ్ళు తమ యొక్క తీరు మార్చుకోకపోతే, తమ యొక్క శైలి మార్చుకోకపోతే, ప్రజలకు అందుబాటులో ఉండకపోతే వారిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా స్పందిస్తారు అనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈరోజు ఈ యొక్క బిగ్ డిబేట్లో పాల్గొన్నందుకు కోటేశ్వరరావు గారికి అలాగే అమరేందర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి 4 Sides TV.